కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా పొగమంచు అనే ఒక ఫీల్ గుడ్ స్టోరీని వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి పొగమంచు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి వెళ్ళిపోదాం. పొద్దున్నే 5 గంటలకు ప్రయాణమై 5:30 కల్లా స్టేషన్లో రైలెక్కింది ఉదయిని. చలికాలం కావటంతో తలెత్తి పైకి చూస్తే పరిసరాలనంతటా పొగమంచు వ్యాపించి ఉండటం కనిపించింది. ఇంకా తెల్లగా తెల్లారకపోవటానికి తోడు పల్చటి దూది పొరలాంటి మంచు కూడా ఉండటంతో అంతా కొంచెం మసకగా ఉంది. ఇప్పుడు నీ ప్రయాణం అవసరమా? ఎవరన్నా రమ్మంటాం ఆలస్యం, బయలుదేరతావు అన్నాడు కృష్ణప్రసాద్ భార్యను ఉద్దేశించి. మనమ్మాయే కాదు, వాళ్ళ అత్తగారింటి వాళ్ళంతా కూడా ఒకసారి వచ్చి వెళ్ళమని అంటున్నారు. పిల్లనిచ్చుకున్న వాళ్ళం, వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అంది ఉదయిని. అక్కడ ఆ ఇంట్లో దాని అత్తింటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదో మాట వరుసకి నేను రమ్మని అన్నారు, కానీ వెళ్ళాక నేను ఎవరూ పట్టించుకోరు. అక్కడ నువ్వు కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు, నీ మర్యాద నువ్వు కాపాడుకోవాలి అని చెప్పాడు కృష్ణప్రసాద్. మూవ్ అయిన ట్రైన్ వెంట కొంత దూరం నడిచి వస్తూ, అలాగే రైలు కదిలింది, మీరు ఉండండిక అంది ఉదయిని చెయ్యూపుతూ. కంపార్ట్మెంట్ కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తుంటే పొగమంచు మరింత దగ్గరగా మరింత మసకగా కనిపించటం మొదలుపెట్టింది. ఉదయిని ఆలోచనలు ట్రైన్ వెంటే కాసేపు నడిచి వచ్చి ఆ తర్వాత కూతురు అత్తవారింటికి చేరిపోయాయి. నిజానికి తనకు వాళ్ళింటికి వెళ్ళాలని లేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండేది తన కూతురు అల్లుడు అయితే వెళ్ళబుద్దవుతుంది. నా పిల్లతో నేను స్వతంత్రంగా ఉండొచ్చు, ఇల్లంతా తిరగచ్చు, వంట తనే చేసి పెట్టొచ్చు, కూతురు మాధురితో బోలెడు కబుర్లు చెప్పచ్చు. కానీ ఆ ఇంట్లో దాని అత్త మామ కాక బావగారు, తోటికోడలు, పెళ్లి కావలసిన మరిది, ఆడపడుచు అంతమంది ఉంటారు. ఈ రోజుల్లో అలా ఒక ఇంట్లో అంతమంది కలిసి ఎక్కడుంటున్నారు? ఒక సిటీలో ఉండేవాళ్ళు సైతం ఇంటికి ఆఫీస్ దూరం అవుతోంది అన్న వంకతో పెళ్లి కాగానే తల్లిదండ్రులను వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలేసి వేరు కాపురాలు పెడుతున్నారు. కానీ వీళ్ళు అదేంటో అంతా కలిసి కట్టగట్టుకుని ఒక దగ్గరే ఉంటారు. లవ్ మ్యారేజ్ కాబట్టి అనక మాకు తప్పలేదు, కానీ లేకుంటే అంత పెద్ద ఇంటికి పిల్లని ఎవరిస్తారు? ఈ కాలం పిల్లలు ఇమడలేరు కూడా. మనమ్మాయి అల్లుడు అంటే మనకు ప్రేమ చనువు ఉంటాయి, కానీ ఆ అత్త మామ, ఆ బావగారు, తోటికోడలు దగ్గర మనం ఏం చనువుగా ఉండగలం, ఏం మాట్లాడగలం? ఏదో రమ్మన్నారు, కానీ నిజానికి కోడలు పుట్టింటి వాళ్ళంటే అక్కడ అందరికీ చులకన భావమే ఉండుంటుంది. ఎందుకు వచ్చింది ఈవిడ అన్నట్టే ముఖాలు ముడుచుకుని ఉంటారు, కానీ నన్ను మర్యాదగా ప్రేమగా చూస్తారా? అసలు నన్ను రమ్మనటంలో ఈ మాధురి ప్రోద్బలమే ఉండుంటుంది. లేకుంటే వాళ్లకు నా మీదెందుకు అపేక్ష కారిపోతుంది? ఇష్టం లేని చోటుకు బలవంతంగా వెళ్ళటం అంటే చాలా కష్టం, ఇబ్బందికరంగా ఉంటుంది ఎంతైనా అనుకుంది తనలో తను ఉదయిని. పెందలాడే లేవటం వల్ల కంటి మీదికి కునుకు వస్తున్నట్టుగా ఉంది. ఇంతలో ఆకాశంలో సూర్యోదయం అవుతున్నట్టు ఒక దగ్గర మబ్బు క్రమక్రమంగా కాంతివంతమవుతుండటం, పొగమంచు వీడిపోతూ పరిసరాలు స్పష్టంగా కనపడుతుండటం గమనించింది ఉదయిని. 4 గంటలు ప్రయాణం చేశాక తను దిగవలసిన స్టేషన్ రావటంతో ప్లాట్ఫామ్ మీద అల్లుడు కనిపిస్తాడేమోనని బయటకు చూసింది. తను కనపడలేదు, కానీ అల్లుడి అన్న మాధురి బావగారు, ఆయన సతీష్ చంద్ర ఆగుతున్న ట్రైన్ కంపార్ట్మెంట్ రాడ్ పట్టుకొని పైకెక్కి లోపలికి రావటం చూసి ఆశ్చర్యపోయింది. బావున్నారా అత్తయ్య గారు అంటూ చిరునవ్వుతో పలకరించి వస్తూనే వంగి తన కాళ్లకు దండం పెట్టడం చూసి మరింత ఆశ్చర్యపోయింది. మీరొచ్చారేంటి అని అడిగింది. తమ్ముడికి
ఈ రోజు ఒక ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఉంది అత్తయ్య గారు. వాడు పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళి అత్తయ్య గారిని తీసుకురానయ్యా అంటే నేను వచ్చాను అంటూనే రండి అంటూ ఆమె సూట్ కేసు చేతిలోకి తీసుకున్నాడు. చేతి సంచి ఒకటి తను పట్టుకుంటే అది కూడా ఇలా ఇవ్వండి పర్వాలేదు అంటూ తనే దాన్ని తీసుకొని భుజానికి తగిలించుకున్నాడు. ఉదయనికి అతను రావటం కొంచెం ఇబ్బందిగా అనిపించింది ముందు. కానీ సతీష్ చంద్ర తనతో చనువుగా గౌరవిస్తూ మాట్లాడటం, తనను రిసీవ్ చేసుకోవటానికి రావటం అనే పనిని చాలా ఇష్టంగా శ్రద్ధగా చేస్తున్నట్టు అనిపించటంతో కాసేపటికి ఆమెలో నుంచి ఆ బెరుకు తొలగిపోయిన ఫీలింగ్ కలిగింది. కార్ పార్కింగ్ ఆ పక్కనే ఉండటంతో అతను కొంచెం ముందు నడుస్తుంటే అతని వెనక నడిచింది ఆమె. అంతలో సతీష్ చంద్ర స్లో అయి కొంచెం ఆగి, ఎలా ఉన్నారు అత్తయ్య గారు? ఆరోగ్యం కులాసానా? మావయ్య గారు రాలేదేంటి? వారు రావచ్చు కదా అన్నాడు. ఆయన ఇల్లు కదలరు అంది సమాధానంగా ఉదయిని. మాధురిని కూడా నాతో స్టేషన్కి రమ్మన్నాను, కానీ అమ్మ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, మీరెళ్ళండి బావగారు అంది. అమ్మ మా ఆవిడ నీరజ మేము చేస్తాం వెళ్ళమంటే అమ్మకు నేనే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, తనకి ఎలా ఇష్టమో నాకు తెలుసు అంది. మీరు వస్తున్నారని తెలిసినప్పటి నుంచి తన కాళ్ళు నేల మీద ఆనటం లేదంటే నమ్మండి నవ్వుతూ అన్నాడు కార్ డోర్ తీస్తూ సతీష్. ఉదయిని తను వెనక సీట్లో కూర్చోటానికి సిద్ధమవుతుంటే, ముందుకు రండి అత్తయ్య గారు, నాకు మా అమ్మ ఎలాగో మీరు అలాగే అన్నాడు. ఆ మాటలు, ఆ మాట్లాడే ఆ తీరు, అతని ఆ ప్రవర్తన మనసుకు ఎంతో హాయిగా అనిపించింది ఉదయినికి. అంతవరకు ఉన్న ఆ కొంచెం బెరుకు కూడా ఒక్కసారిగా తొలగిపోయినట్టు అనిపించింది. ఉదయిని ఇంటి ముందు కారు దిగేసరికి ఎదురుగా కనిపించిన దృశ్యం, వసారాలో అందరూ ఇంటిల్లిపాది తన రాక కోసం ఎదురు చూస్తున్నట్టు నిల్చొని ఉండటం. కారు ఆగ్గానే అమ్మా అంటూ తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది మాధురి. కూతుర్ని చూడగానే ఆ తల్లి మనసు భావోద్వేగానికి గురై అమాంతం అక్కును చేర్చుకుంది. ఎలా ఉన్నావు మధు అని అడిగింది ఉదయిని. ఫస్ట్ క్లాస్ అంది మాధురి బొటన వేలు చూపుడు వేలు కలిపి చూపిస్తూ. ఆ హుషారు, ఆ ఆనందం చూస్తేనే తెలిసిపోతోంది అక్కడ మాధురి చాలా హ్యాపీగా ఉంది అని. ఆడపిల్ల విషయంలో కన్న తల్లికి అంతకన్నా నిశ్చింత మరి ఇంకేముంటుంది. తను మెట్లు ఎక్కగానే దగ్గరికి వచ్చి వియ్యపురాల్ని కౌగిలించుకుంది మాధురి అత్తగారు. బాగున్నారా అని అడిగింది. మాధురి తోటికోడలు, ఆడపడుచు, మరిది అంతా ఒకరి వెంట ఒకరు వచ్చి ఉదయిని కాళ్లకు దండం పెట్టారు. ఆ ఆహ్వానం, ఆ మర్యాద చూసి మురిసిపోయింది ఆమె మనస్సు. మాధురి తన వెంట వెంట తిరగటం, తనతో మాట్లాడటం కోసం ఆరాటపడటం చూసి వాళ్ళంతా ఏమనుకుంటారోనని ముందు భయపడింది ఉదయిని. కానీ అలా అనుకుంటున్నట్టు ఎవరి ముఖాలు కనిపించలేదు. పైపెచ్చు కావాలని ఆ తల్లి కూతుళ్లను దగ్గరగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారని అనిపించింది. మాధురి, వంటింటి పని నేను చూస్తా కానీ నువ్వు అమ్మతో మాట్లాడిపో అంటూ వంటింటి వైపు నడిచింది మాధురి తోటికోడలు నీరజ. ఈరోజు వంట నేను చేస్తాను అంటూ కొంగుదోపి వంటింట్లోకి వెళ్ళి స్వీటు, హాటు అంటూ ఏవేవో స్పెషల్ చేయటం మొదలుపెట్టింది మాధురి అత్తగారు. కోడలను ఉద్దేశించి, అమ్మ ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు తన కూడానే ఉండి కబుర్లు చెప్పాలి. ఇన్నాళ్ళ నుంచి నిన్నెంతగా మిస్ అయి ఉంటుందో కదా ఆవిడ పాపం అంది. అంతా అమ్మ అమ్మ అనే తప్ప మీ అమ్మ అని మాధురితో అనకపోవటం గమనించింది ఉదయిని. ఎంత బాగుంది అలా అమ్మ అనటం, మీ అని అనకపోవటం. మనమంతా ఒకటి అన్న భావం ధ్వనిస్తోంది అనుకుంది. ఇంటికి అతిథిగా వచ్చిన తన వంక మాధురి ఆడపడుచు, మరిది కొంచెం సిగ్గు బిడియం కలగలిసిన చిరునవ్వు ముఖాలతో చూడటం తన రాక వాళ్ళను ఆనందం కలిగిస్తోందని
చెప్పక చెప్తోంది. దానికి తోడు మాధురి అత్తగారు ఇంటికి చుట్టాలు వచ్చారంటే వాళ్ళకి ఎంత సంతోషమో అంది. తను ఊరి నుంచి వస్తూ తెచ్చిన పిండి వంటలను, కొత్త బట్టలను పిల్లలకు అందించింది ఉదయిని. మాధురి మామగారు సైతం అమ్మా అమ్మా అంటూ తనను ఆప్యాయంగా పలకరించటం, బావగారు ఎలా ఉన్నారు అంటూ తన భర్త క్షేమ సమాచారాలు అడగటం మంచి ఫీల్ ఇచ్చింది ఉదయినికి. మధ్యాహ్నం 1 గంటకు ఆఫీస్ నుంచి వచ్చాడు అల్లుడు భరత్ కుమార్. సారీ అత్తయ్య గారు, ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి స్టేషన్కి రాలేకపోయాను అన్నాడు వస్తూనే. అయితేనే ఎవరో ఒకరు వచ్చారుగా అంది ఉదయిని. అప్పుడు తనలో ఎలాంటి బిడియాలు లేకపోవటం వల్ల మనస్ఫూర్తిగానే ఆ మాట అంది. పిన్నిగారు, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూసినట్టే ఉందండి. అమ్మలంతా ఒకేలా ఉంటారు కాబోలు అంది మాధురి తోటికోడలు నీరజ ప్రేమగా. మాధురి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. నీరజ కూడా హై స్కూల్లో టీచరు. డైనింగ్ టేబుల్ మీద అందరికీ అన్నం వడ్డించారు నీరజ, మాధురి కలిసి. అంతా కలిసి అందరితో కలిసి అలా భోజనం చేయటం బాగుంది ఉదయినికి. అన్నం తింటూ అన్నారు మాధురి మామగారు. బంగారం లాంటి అమ్మాయిని కానీ మా ఇంటికి కోడలుగా పంపించారమ్మా. మొన్న మా పెద్ద వియ్యపురాలు వస్తే ఆవిడతో కూడా ఇదే మాట అన్నాను. సంప్రదాయం, ఆధునికత వేరువేరు కాదు, ఒకదానికొకటి వ్యతిరేకము కాదు, చట్టాపట్టాలు వేసుకుని నడిచే స్నేహితులు అవి అని నిరూపించారు నా ఇద్దరు కోడళ్ళు. చదువుల సరస్వతులు, సంప్రదాయంలో మహాలక్ష్ములు అన్నారు ఆయన. ఆ మాటలకు ఆయన కొడుకులిద్దరూ ముసిముసి నవ్వులు నవ్వటం గమనించింది ఉదయిని. ఉన్నట్టుండి భరత్ ఏదో గుర్తు వచ్చినట్టు, అన్నయ్య చెప్పడం మర్చిపోయా, నేను ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ మామయ్య గారిని చూసొచ్చాను. బాగున్నారు, రికవర్ అవుతున్నారు, రేపో ఎల్లుండో డిశ్చార్జ్ చేస్తారట అన్నాడు. ఓ అవునా, గుడ్, నేను ఈ ఈవినింగ్ వెళ్తాను అన్నాడు సతీష్. ఏమిటన్నట్టు వియ్యపురాలి వంక చూసింది ఉదయిని. మా పెద్ద వియ్యంకుడికి మొన్న బైపాస్ సర్జరీ అయింది, హాస్పిటల్లో ఉన్నారు అంది ఆమె. అన్న మామగారిని చూడటానికి తమ్ముడు తనంత తను వెళ్ళాడా? తమ్ముడి అత్తగారిని స్టేషన్లో రిసీవ్ చేసుకుని తీసుకొని రావటానికి అన్న వచ్చాడా? ఎంత బాగుంది ఈ అనుబంధం. తలుచుకుంటే మనసుకు హాయిగా ఉంది. ఇది కాదు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, అభిమానం, ప్రేమ, బాధ్యత అంటే? అది ఏదో ఫార్మాలిటీగానో బలవంతంగా తప్పకనో చేస్తున్నట్టు లేదు. ఇష్టంగా ఇలాంటివి మాకు దినచర్యల్లాంటివి. నీ వాళ్ళు నా వాళ్ళు అన్న భేదభావాలు మాకు లేవు. మేమంతా ఒకటి అన్నట్టు ఉంటాం. మా మధ్య పరపచ్చాలు, మొహమాటాలు, నువ్వంటే నువ్వన్న వంతులు, పోటీలు లేవు. అందుకే చాలా స్మూత్గా నడుస్తుంది మా సంసారం. ఎవరి పనులు వాళ్ళం చేసుకుంటూ పోతాం. అవసరం వచ్చినప్పుడు అంతా ఒకటి ఆ పని ఎలా చేయాలో మాట్లాడుకుంటాం అన్నట్టుంది వాళ్ళ మాట తీరు, శరీర భాష, నిర్వహణ అనుకుంది ఉదయిని తనలో తాను. అక్కడ ఉన్న 2 రోజులు ఒక శాంతివనంలో, ఒక మున్యాశ్రమంలో ఉన్నంత హాయిగా ఉంది ఆమెకు. అలాంటి ఆ కుటుంబంలో తన కూతురు ఒక సభ్యురాలు కావటం గర్వంగా అనిపించింది. ఆ రోజు ఉదయం 4 గంటలకి లేచి తయారై తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది ఉదయిని. అంతా కారు దాకా వచ్చి ఆత్మీయ స్పర్శతో వీడుకోలు ఇచ్చారు. అల్లుడు భరత్, కూతురు మాధురి ముందు కూర్చుంటే తను వెనక కూర్చుంది ఉదయిని. కారు రోడ్డు మీద పరుగులు తీస్తుంటే కారు విండోలో నుంచి బయటకు చూసింది. అప్పుడు ఆకాశంలో పొగమంచు లేదు, తొలగిపోయి నిర్మలంగా స్పష్టంగా ఉన్నాయి పరిసరాలు. అపోహలు తొలగిన ఉదయిని మనసుల. ఇదండి పొగమంచు కథ. ఈ ఫీల్ గుడ్ స్టోరీ
మీకు మంచి ఫీల్ని కలిగించిందని అనుకుంటున్నాను. అన్ని కుటుంబాలు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.